ఒక నెల బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుందో చెప్తాను. అది ఒక పర్సన్కి ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో రెంటెడ్ హౌస్లో ఎట్లా ఉండాలో చెప్తాను. దాని కాస్ట్ ఎంత అవుతుందో చెప్తాను. యాక్చువల్గా నేను పీసీలో ఉంటున్నాను. పీసీకి 3 షేర్ వచ్చి 8,000. ఎవరు ఇష్టం వాళ్ళది. దాన్ని బట్టి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నేను 8,000 వేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫుడ్ అనేది అంత క్వాలిటీ ఉండదు. హాస్టల్లో వీడు పెట్టే ఫుడ్ అయితే అస్సలు బాగోదు. సో బయట నుంచి తెచ్చుకుని పక్కాగా సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాల్సిందే. అట్లా అయితేనే మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది. హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకనేసి నేను బయట నుంచి మార్నింగ్ వర్కౌట్ చేసినప్పుడు బయట నుంచి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కొంచెం ఎగ్స్ లాంటివన్నీ కూడా తెచ్చుకుని హెల్తీ ఫుడ్ అయితే మెయింటైన్ చేస్తాను. వీటికి 1,500 అవుతుంది. ఇది కాకుండా ట్రావెల్ ఖర్చు 2,500 పక్కగా మనం వేసుకోవాల్సిందే. సరదాకే 2,500 మినిమంగా అయిపోద్ది. అదర్ ఎక్స్పెన్సెస్ 1,500 వేసుకోవాలి. సర్ఫ్కి, సోప్స్కి అన్నిటికి కలిపి మొత్తంగా 16,500 ఒక మనిషికి బెంగళూరులో ఉండడానికి నెలకు అవుద్ది.